కావ్యను ఎండీని చేయడంతో కంపెనీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన కావ్య ఆనందంలో రాజ్, అపర్ణ, అప్పు, కళ్యాణ్, షాక్లో రాహుల్, రుద్రాని. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్యని ఎండీని చేయడం ఏంటి? అంటే రాహుల్ తప్పు చేశాడన్న విషయం కావ్య, రాజ్ ఇద్దరూ నిరూపించేశారా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజుని జైల్లో పెట్టేస్తారు. ఇంకా కావ్య ఎలా విడిపించాలో అర్థం కాదు. ఆల్రెడీ రాహుల్ తప్పు చేస్తున్నాడన్న విషయం తెలుసు, కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో కావ్య ఏం చేయాలో అర్థం కాక వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది. శృతికి ఫోన్ చేసేసరికి జరిగిన విషయం అంతా చెప్పడంతో, రాహుల్ సార్ ఎవరితోనో మాట్లాడారు మేడం, వాళ్ళెవరనేది తెలియదు, కానీ ఏయో అగ్రిమెంట్స్ ఏవో చేయించుకున్నారు అని చెప్పనేసరికి, సరే ఒక్కసారి నేను వెళ్ళి మీ సార్తో మాట్లాడి వస్తానని వెంటనే రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటిదండి అని చెప్పనేసరికి, నాకు ముందే తెలుసు ఇలా చేస్తాడని అనగానే, మరి నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు నమ్మలేదు అని చెప్పాను, కానీ సాక్ష్యాలు లేనిదే మనం ఏం మాట్లాడినా మనమే తప్పు మాట్లాడినట్టు అవుతుంది. ఇప్పుడు సాక్ష్యాలు కావాలి అంటే ఎంఈఓ ఎవరితో లాస్ చేయించుకున్నాము, మనం గోల్డ్ ఏ కంపెనీల నుంచి కొంటున్నాము అన్న వివరాలన్నీ కూడా అక్కడ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత నేను ఎలాంటి అగ్రిమెంట్స్ చేయలేదు, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ క్లియర్గా తెలుస్తాయి అని చెప్పనేసరికి ఇంకా అక్కడికి వెళ్తుంది కావ్య. అన్ని అగ్రిమెంట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా అన్నిటి మీద రాజ్ సంతకం ఉంటుంది. ఇంకా రాహుల్ క్యాబిన్లోకి వెళ్తుంది. క్యాబిన్లోకి వెళ్ళేసరికి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి ల్యాప్టాప్లో పాస్వర్డ్ ఉండడంతో ఓపెన్ అవ్వదు. ఇంకా అక్కడ ఫైల్స్ అన్నీ కూడా వెతకడంతో అక్కడ ఫైల్స్ కనిపించవు. ఎందుకంటే రాహుల్ తెలివిగా రాహుల్ రూమ్లో కాకుండా రాజ్ రూమ్లో పెడతాడు. లాకర్లో పెట్టేసరికి మేడం అని చెప్పాను, కానీ రాత్రి రాహుల్ సార్ ఇక్కడికి వచ్చారు మేడం అని చెప్పనేసరికి ఆ రూమ్ మొత్తం వెతకడంతో ఫైల్ అడుగున ఎక్కడో ఉంటుంది. ఫైల్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయడంతో అంతా కూడా అంటే గోల్డ్ తీసుకున్నట్టుగా, అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా కింద ప్రిపేర్డ్ బై రాహుల్ అని రాసి ఉండేసరికి డేట్ కూడా ఉంటుంది. ఒక్కసారిగా కావ్య ఈ ఒక్క ఆధారం చాలు రాహుల్ని తప్పు చేశాడు అని నిరూపించడానికి అనగానే, మేడం నా దగ్గర ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మేడం, సార్ మెయిల్ నుంచే కదా పెట్టారు, సార్ మెయిల్ పాస్వర్డ్ నాకు తెలుసు మేడం అని చెప్పి ఓపెన్ చేసి చూపించేసరికి మెయిల్లో కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి కూడా ప్రింట్ తీయించుకుని అవి ఇవి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపించేసరికి ఇంకా రాజు తప్పు చేయలేదని, రాహులే అప్పుడు ఎండీగా ఉన్నది రాహులే కాబట్టి రాహులే దాని మీద సంతకం చేసి మరీ అగ్రిమెంట్ చేశాడని ధనుంజయని పట్టుకుని అడిగేసరికి ధనుంజయ్ కూడా అదే విషయం చెప్తాడు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేస్తుంది కావ్య. ఇంకా అదంతా చేసిన తర్వాత బెనామీ పేరుతో నా పేరు మీదే ఆ డబ్బు ట్రాన్స్ఫర్ పెట్టారని, ఒక కొత్త కంపెనీ పేరు పెట్టారని మొత్తం అంతా కూడా ధనుంజయ్ చెప్పేసరికి ఇంకా రాహుల్ని అయితే అరెస్ట్ చేసి రాజునైతే ఇంటికి తీసుకొచ్చేస్తుంది కావ్య. తీసుకొచ్చేసిన తర్వాత, నాన్న రాజ్ అంటూ ఇంకా అపర్ణ వస్తుంది. నాకు తెలుసు నాన్న, కావ్య నిన్ను కాపాడుతుందని, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు, నేను అందుకే ముందే చెప్పాను తాతయ్య గారు, రాహుల్ లాంటి వాడిని మనం పక్కలో పెట్టుకుని ఎలా ఉండగలుగుతాం, పాముకి పాలు వేసి పెంచినా కానీ విషమే కక్కుతుందన్నట్టు రాహుల్ని ఎంత మంచి దారిలో పెట్టాలని చూసినా కానీ రాహుల్ బుద్ధి ఒక్కర బుద్ధే. నేను అప్పుడే చెప్పాను తాతయ్య గారు, రాహుల్ వద్దు అని నా మాట వినలేదు, కానీ మీకు అవకాశం లేక మీరు అలానే ఆలోచించారనగానే, సరే ఇక్కడికి ఏదో జరిగిపోయింది, రాహుల్ ఎలాగా జైలుకి వెళ్ళిపోయాడు కదా, ఇంకా రుద్రాని కోరిక కూడా తీరిపోయింది, ఇది ఫ్రాడ్ కింద ప్రూవ్ చేసుకోవడానికేనేమో, నా కొడుకును ప్రూవ్ చేసుకొనివ్వండి, నా కొడుకుని ఏంటో నిలబెట్టుకొనివ్వండి అని ఓ తహతహలాడిపోయింది. ఇప్పుడు బాగా ప్రూవ్ చేసుకున్నాడా నీ కొడుకు ఫ్రాడ్ లాగా అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రుద్రాని చెప్తుంది రాహుల్కి, అలాంటివి ఏమీ ఇప్పుడు చెయ్యొద్దు, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటేనే రాజు ఉన్నా కానీ తర్వాత నిన్ను ఆ కంపెనీలో ఉంచడమో లేదా వేరే బ్రాంచ్ పెట్టడమో చేస్తారు, నీ భవిష్యత్తు బాగుపడుతుంది అని ముందుగానే రుద్రాని తెలివిగానే చెప్తుంది. కానీ రాహుల్ బుద్ధి వక్ర బుద్ధి కదా, తన తల్లికిలాగే మనసు మార్చుకోలేకపోయి ఇంకా ఇలాంటివి చేస్తే
కళ్యాణ్ ఇంటికి వచ్చే లోపే కోట్లు సంపాదించేసుకోవచ్చు. అప్పుడు మనం పని పాట లేకుండా అమ్మాయిల చుట్టూ తిరిగినా ఏ గొడవ ఉండదని రాహుల్ ఆలోచించుకుని ఇలా చేస్తాడు. ఇంకా మొత్తానికైతే నీ కొడుకును నాశనం చేసావు కదత్త, జైల్లో కూర్చున్నాడు. ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇంట్లో వాళ్ళు ఎవ్వరు విడిపించరు. ఒకవేళ నువ్వు విడిపించి తీసుకొచ్చినా ఇంట్లోకి మాత్రం అస్సలు రానివ్వరు అని చెప్పనేసరికి నాకు తెలుసు ఏం చేయాలని. కానీ ఏం తెలుసత్తా? నీ కొడుకును నాశనం చేయడం తెలుసా? నీ కొడుకు భవిష్యత్తు నాశనం చేయడం తెలుసా? ఏం తెలుసు నీకు అంటూ ఇంకా స్వప్నం మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాదు. సర్లే అని సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళంతా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎవరిని పెట్టాలి నాన్న ఎండి కింద అని చెప్పాను, కానీ ఎవరినో ఎందుకు పెడతాము? కళ్యాణ్గా పెట్టడానికి కళ్యాణ్ ఇంటికి వస్తేనే కానీ కళ్యాణ్ కానీ రాజ్ కానీ వెళ్ళడు. సో ఇంకా మనం ఇప్పుడు చేసేది ఏమీ లేదు, కొత్త ఎండీని ఆలోచించడం అనగానే నాదొక సజెషన్ నాన్న అని చెప్పనేసరికి చెప్పు సుభాష్ అనగానే కావ్య అంతటి సమర్థురాలు. కావ్య తప్ప అక్కడ ఎండీగా ఎవరు కూర్చోలేరు. ఏంటి వారసులు ఎలాగా ఇంటిలో ఒకటిగా కలిసి ఉండే వరకు రాజుని ఎండీ స్థానంలో కూర్చోవద్దంటూ చెప్తున్నారు కాబట్టి కావ్యనే ఆఫీస్కి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా సుభాష్ మాట్లాడేసరికి అదెలా కుదురుతుంది బావగారు, కావ్య ఎలా వెళ్తుంది? కావ్య కూడా మీ కుటుంబంలో సభ్యురాలే కదా అని చెప్పాను. కానీ పోనీ నువ్వు వెళ్ళి ఎండీ సీట్లో కూర్చో. ఎండీ సీట్లో కూర్చుని అక్కడ కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా నువ్వు చూసుకో. అప్పుడు నీకు ఓకే కదా, వెళ్ళు రేపటి నుంచి వెళ్తావా? అన్నయ్య ధాన్యం వెళ్తుందంట, ధాన్యాన్ని పంపించాను ఎండీ సీట్లో కూర్చోవడానికి. వెళ్ళి కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని పట్టు చీర విసురుకుంటూ కూర్చుంటుంది. అదే కదా దానికి చేతన ఇండాను. కానీ నోరు ముయ్యవే. నీకేం తెలుసని ఎండీ సీట్లో కూర్చుంటావు? కావ్యలా డీల్ చేయడం తెలుసా? కావ్యలా క్లయింట్స్తో మాట్లాడడం తెలుసా? కావ్యలా ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా నిలబడే మనస్తత్వం ఉన్న కావ్యే ఆ పోస్ట్కి సమర్థురాలు. అన్నయ్యే చెప్తున్నారంటే అన్నయ్య కన్నా గొప్పదానివే ఏంటి నువ్వు? రాజు వెళ్తాను అంటే కళ్యాణ్ ఇంట్లో అడుగుపెట్టే వరకు రాజు వెళ్ళడానికి వీల్లేదన్నావు. మరి ఎవరూ చూడకపోతే కంపెనీ మొత్తం లాస్ అయిపోతుంది కదా. అదే 100 సంవత్సరాల క్రితం కంపెనీ, దానికే మంచి పేరుంది. ఇప్పుడు అన్ని కంపెనీల భవిష్యత్తు ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంది. నువ్వు నిర్ణయం తీసుకో అన్నయ్య, నువ్వు చెప్పు నాన్న అని చెప్పనేసరికి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా కంపెనీ లాస్ అవ్వకుండా ఉండడం కోసం కావ్యనే ఎండీగా ప్రకటిస్తున్నాము. ఏమ్మ కావ్య అని చెప్పనేసరికి ఒప్పుకుంటుంది మావయ్య గారు. ఎందుకు ఒప్పుకోదు? కావ్య కూడా చేయకపోతే కంపెనీ లాస్ అవుతుంది కదా. కావ్య ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. కావ్య తరపున నేను మాటిస్తున్నాను అంటూ ఇంకా అపర్ణ మాటిచ్చేస్తుంది. ఎందుకంటే కావ్య అభ్యంతరం చెప్తుందేమోనని అపర్ణకు చిన్న అనుమానంతో ఇంకా కావ్య కంటే ముందే అపర్ణ మాటిచ్చేసరికి ఇదేంటత్తయ్య నా అభిప్రాయం అడగకుండానే మాటిచ్చేశారు అని చెప్పి అనుకుంటుండగానే, ఏంటి కావ్య నీ అభిప్రాయం అడగకుండా మాటిచ్చేశాను అనుకుంటున్నావా? అడగకుండానే ఇచ్చాను. ఎందుకంటే అడిగితే నువ్వు ఖచ్చితంగా వెళ్ళను అంటావు కాబట్టి ఖచ్చితంగా నేను అలా మాటిచ్చాను. వెళ్ళి కంపెనీ బాధ్యతలు చూసుకో, ఎలాంటి పేరు రాకూడదు. దుగ్గిరాల కావ్య అడుగు పెట్టింది, కంపెనీ దినదినాభివృద్ధి చెందింది అనే మంచి పేరే తప్ప చెడ్డ పేరంటూ రాకూడదని. కానీ సరే అత్తయ్య అని మరుసటి రోజు ఉదయమే ఇంకా అందరికీ కాఫీలు ఇచ్చి, ఇంకా రెడీ అవ్వలేదు, ఆఫీస్కి టైం అవ్వట్లేదా అనగానే టిఫిన్ చేసి రెడీ వెళ్తాను అత్తయ్య అనగానే టిఫిను శాంత చేస్తుందిలే, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పనేసరికి ఇంకా గబగబా వెళ్తుంది. ఏంటి టిఫిన్ చేయకుండా రూమ్లోకి వచ్చావు అనగానే అత్తయ్య గారు వెళ్ళి రెడీ అవ్వమన్నారు. కంపెనీకి వెళ్ళాలి కదా ఎండీ సీట్లో కూర్చోవడానికి అనగానే పొగరే నీకు, నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాననే కదా నువ్వు ఎండీ సీట్లో కూర్చోవడానికి కంపెనీకి వెళ్ళాలని అంత పొగరగా చెప్తున్నావు అనగానే నేనేమి పొగరగా చెప్పడం లేదు. మీరు పొగరగా అనుకుంటే నేనేమీ చెయ్యలేను. అయినా కంపెనీ బాధ్యతలు అప్పగించింది అత్తయ్య గారు, నేనేమీ కావాలని స్వీకరించలేదు కదా. నా అభిప్రాయం కూడా అడగకుండానే అత్తయ్య గారు ఓకే చెప్పేశారు. దానికి నేనేం చేయాలి? నేను ఎలా నిర్ణయం తీసుకుంటాను అని చెప్పనేసరికి ఏమో నువ్వేం చేసావో, మా అమ్మ ఏం చేసిందో, మా అమ్మ ఎలా ఒప్పుకుందో నాకేం తెలుసు అని చెప్పి ఇంకా రాజ్ అనేసరికి నా మీద బాగానే నిందలేస్తున్నారు అనగానే రెడీ అయ్యావా కావ్య అంటూ కింద నుంచి అయితే అపర్ణ పిలిచేసరికి అవుతున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి వెళ్ళండి అత్తయ్య గారు మళ్ళీ నన్నే తిడతారు రెడీ అవ్వకపోతే. నేను రెడీ అవ్వాలి అని చెప్పి ఇంకా కావ్య గబగబా రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి
బయలుదేరగానే రాజ్ కార్ వేసుకుని వెళ్ళు, రాజ్ కార్ ఇంట్లోనే కదా ఉంది కదా, రాజ్ ఎక్కడికి వెళ్ళడు కదా, ఇంట్లోనే కదా, రాజ్ కార్ వేసుకు వెళ్ళు, ఏమన్నా అవసరమైతే నా కార్ తీసుకుంటాడులే అని చెప్పి అపర్ణ అనేసరికి మమ్మీ అనగానే ఏ రాజ్ నీకు కార్ కావాలా, నీకు కార్ కావాలితే నా కార్ తీసుకో, అది కావ్య వేసి వెళ్తుందిలే అని చెప్పనేసరికి సరే మమ్మీ అని చెప్పి ఇంకేం మాట్లాడు. ఇంకా కావ్య ఆఫీస్లో అడుగు పెడుతుంది. ఇంకా అడుగు పెట్టినప్పటి నుంచి మీరే ఎండీగా వస్తే బాగున్నానని నా మనసులో ఇప్పుడే అనుకుంటున్నాను మేడం, నేను ఇలా అనుకున్నానని లేదో మీరు ఇలా వచ్చేసారు అని చెప్పనేసరికి సరే మనమైతే కంపెనీ బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి మనం మంచి పేరు తెచ్చుకోవాలి అనగానే సరే మేడం కష్టపడదామని చెప్పనేసరికి సరే అయితే ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఏమన్నా మీటింగ్లు ఉన్నాయా అనగానే ఆ బోర్డు మీటింగ్ ఉంది మేడం అని చెప్పనేసరికి అందరినీ రమ్మను అని చెప్పాను కానీ ఇంకా అందరూ కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నాకేమైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని అడుగుతాను అనగానే షూర్ మేడం షూర్, మీకు ఎప్పుడూ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఇంకా అక్కడ బోర్డు మెంబర్స్ అయితే చెప్తారు. క్లయింట్స్తో మాట్లాడుతుంది. కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త ఐడియాలజీ అన్నీ కూడా అమలు చేయడంతో కొత్త కొత్త కంపెనీల వాళ్ళు కూడా కావ్యతో అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళతో మాట్లాడి సుభాష్ అభిప్రాయం తీసుకుని సుభాష్ను కూడా మీటింగ్లో కూర్చోపెట్టి ఇంకా వాళ్ళ సమక్షంలోనే కావ్య చాలా ప్రాజెక్టులు అయితే ఒప్పుకుంటుంది. ఇంకా అన్నీ కూడా క్లయింట్స్తో మాట్లాడి అన్ని ప్రాజెక్టులు ఒప్పుకొని అనుకున్న సమయం కంటే ముందే ఇచ్చేయడంతో ఇంకా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం మీరు ఇంత త్వరగా చేసి ఇస్తారనుకోలేదు, ప్రోడక్ట్స్ లేట్ అవుతాయేమో మేడం, సరిగ్గా చూడలేరేమో అనుకున్నాను కానీ మేడం చాలా తొందరగానే ప్రోడక్ట్స్ మా కొనుక్కున్న డీల్ కన్నా అగ్రిమెంట్ కన్నా ముందే మా చేతిలో పెట్టేస్తున్నారు. మాకు కస్టమర్లతో ఎలాంటి ప్రాబ్లం ఉండడం లేదు, మా కంపెనీకి మంచి పేరు వస్తుంది మేడం అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని, మీ సహకారం వల్లే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా అలా రోజు రోజుకి కావ్య ఆఫీస్కి వెళ్ళడం రావడం బిజీ అయిపోతుంది. ఒక్కొక్కసారి అపర్ణ ఆఫీస్కి కూడా వస్తుంది. ఆఫీస్కి వచ్చిన కావ్య తన పనిలో తాను చాలా నిమగ్నమై చాలా కేర్ఫుల్గా చేస్తుంది. కావ్య ఎలా వర్క్ చేస్తుంది అనగానే కావ్య మేడంకి పేరు పెట్టనవసరం లేదు మేడం, ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ డీలు ఎలా ఓకే చేయాలో కావ్య మేడంకి అంతా బాగా తెలుసు. కావ్య మేడం ఈ కంపెనీని నెంబర్ 1 స్థానంలోకి తీసుకొస్తారు మేడం, రాహుల్ వల్ల దెబ్బతిన్న కంపెనీ మళ్ళీ నెంబర్ 1 స్థానంలోకి వస్తుందని చెప్పి ఇంకా శృతి అయితే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.